సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ₹1,31,00,000 పోగొట్టుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాశీబుక్క రోటరీ నగర్ కు చెందిన రిటైర్డ్ ఆర్మీ దువ్వాడ షణ్ముఖరావుకి నేరగాళ్లు ఫోన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కున్నారని, కేసు నుంచి బయటపడాలి అంటే డబ్బులు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. దీంతో భయభ్రాంతులకి గురైన షణ్ముఖరావు అతని దగ్గర ఉన్న కొంత డబ్బును సైబర్ నేరగాళ్ల అకౌంట్ కి పంపించాడు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసిన నేరగాళ్లు అరెస్టు చేస్తామని బెదిరింపులకి పాల్పడ్డారు. దీంతో ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని పలుదఫాలుగా మొత్తం ₹1,31,00,000 సైబర్ నేరగాళ్ల అకౌంట్ కి బదిలీ చేశాడు షణ్ముఖరావు. చివరికి మోసపోయాను అని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకౌంట్ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ కు రెస్పాండ్ అవ్వొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సిఐ రామకృష్ణ సూచించారు. కాశీబుగ్గ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం మార్చి నెలలో దువ్వాడ షణ్ముఖ్ అనే ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్కి, అతని ఏజ్ సుమారు 65 సంవత్సరాలు ఉంటుంది. అతను ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్లో మా వ్యక్తి మాట్లాడుతూ, మీ యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఫోన్ సిమ్ కార్డ్ నెంబరు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఆ ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. మీ పేరు డిస్క్లోజ్ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వారెంట్ ఉందని వీడియో కాల్లో చూపించడం జరిగింది. ఇతను ప్యానిక్ అయ్యి దానికి భయపడ్డాడు. ఫోన్ కట్ చేశాడు. మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి, మీకు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నాడో ఆ వ్యక్తి అకౌంట్ నుంచి మీ అకౌంట్కి ₹30,00,000 ట్రాన్స్ఫర్ అయ్యింది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుకు సంబంధించి అని చెప్పడం జరిగింది. మీ అకౌంట్స్ వెరిఫై చేయాలనేసి ఇతని యొక్క అకౌంటు, అలాగే ఎఫ్డీలు, ఏమైతే అతనికి ఏ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వాళ్ళు వీడియో కాల్లో చూపించమన్నారు. వాళ్ళు వీడియో కాల్లో చూసుకొని మళ్ళీ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. మీ అకౌంట్కి ₹30,00,000 ట్రాన్స్ఫర్ అయ్యి ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మీరు అరెస్ట్ కాకుండా ఉండాలంటే అమౌంట్ అంతా కూడా